నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పార్లమెంట్ వేదికగా జరుగుతున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో విద్యార్థులపైన అడ్డగోలుగా దాడి జరిగింది. ఆ దాడికి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విద్యార్థులు ఇక్కడ కూడా నిరసనలు చేపడతా ఉన్నారు. మాట్లాడడం చాలామంది విద్యార్థులు ఉన్నారు, వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుద్రా. మీరేం చదువుతారు? నేను ఇప్పుడు ఎంఏ చేస్తున్నాను పొలిటికల్ సైన్స్. అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ధర్నా కావచ్చు, అక్కడ వాళ్ళు పార్లమెంట్ ముట్టడికి వెళ్ళిన తర్వాత ఆ దాడి ఏదైతే చేసిరో టియర్ గ్యాస్ వేయడం కావచ్చు, లేకపోతే కొట్టడం కావచ్చు, ఎట్లా చూస్తారు? భారతదేశం అంటే ఒక స్వతంత్ర దేశం అని చెప్తారు, కానీ ఆ స్వతంత్రం ఎక్కడుందో నాకు అనిపిస్తలేదు. వాక్ స్వతంత్రం అసలు ఏమైపోయిందో అర్థమవుతలేదు. చిన్న చిన్న పిల్లలు 6 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లల మీద టియర్ గ్యాస్ వేయడం, ఆడపిల్లల బట్టల్ని చీడ్చేయడం, అసలు ఇది ఎటువంటి స్వతంత్ర దేశమో నాకు అర్థం అవ్వట్లేదు. కేవలం ఒకటే అజెండా మీద పేపర్ లీక్లు అవ్వకూడదు. విద్యార్థులు చాలా కష్టపడి చదువుతున్నారు, విద్యార్థుల కష్టానికి ఫలితం రావాలి, వాళ్ళు చదువుకున్న చదువు వృధా కాకూడదు. ఇది ఒకటే నినాదం మీద సిజేపీ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అనవసరంగా ఒక ప్రొటెస్ట్, ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ని దాన్ని వైలెన్స్గా మార్చి అది మళ్ళీ విద్యార్థులు వైలెన్స్ క్రియేట్ చేశారని చెప్పడం అనేది ఎందుకో నాకు సరైనది కాదని అనిపిస్తుంది. సో అంటే అక్కడ చాలామంది కూడా వస్తున్నారు, విద్యార్థులు కూర్చుంటున్నారు. విద్యార్థులు ఇంత శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నా అంత ఘోరంగా కొట్టడాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే మహిళలను కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ తాకి లాఠీలతోటి వారి వెనుక కూడా ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా ప్రవర్తించినటువంటి క్షణాలు, ఆ క్షణాలు ఎట్లా అనిపించినాయి? ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అంటారు కదా, అంటే మనల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు గవర్నమెంట్. ఆ గవర్నమెంటే అసలు ఇట్లా బిహేవ్ చేస్తుంది, దాన్ని ఎట్లా తీసుకోవాలో అర్థమవుతలేదు. అనవసరమైన చర్య ఇది, చాలా అనవసరమైన చర్య. ఎందుకంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు కూడా వచ్చి వాళ్ళు అట్లా బిహేవ్ చేయడం, ఇదంతా ఎలా అంటే ఒక రాక్షసపూరితమైన చర్యలాగా నాకు కనిపిస్తుంది. ఆ తర్వాత విద్యార్థులు అంటే ఏం చేస్తారు? వాళ్ళు హంతకులు కాదు, వాళ్ళు చెప్పేలాగా టెర్రరిస్టులు కాదు, వాళ్ళ మీద అనవసరమైన నిందలేయడం అవసరం ఏముంది? అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా హిందూ వ్యతిరేకులు కావాలని అక్కడ శ్రీరాముని, సీతను, వీళ్ళ పేర్లను తీసుకొని దేవుణ్ణి తిడుతూ ఉన్నారు, హిందూ ఇజాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉగ్రవాదులు అంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. మన దేశంలో ఏంటంటే ఏదైనా ఒక పాయింట్కి మనం ఆన్సర్ ఇవ్వలేకపోతే దాన్ని ఎటు ఒకవైపు డైవర్ట్ చేస్తాం. హిందీ భాష వ్యతిరేకిస్తున్నారు అన్నా కానీ, లేకపోతే సీతాకాపతి అంబానీ నీతాకాపతి అన్న డైలాగ్ అని అంత ప్రొటెస్ట్లో బాగా అనవసరంగా దాన్ని హైలైట్ చేసి ఉన్న మెయిన్ ఎజెండాని పక్కన పెడుతున్నారు. పిల్లలు ఏమడుగుతున్నారు? మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి, నీట్ పేపర్ లీక్స్ అవుతున్నాయి, యూపీఎస్సీ పేపర్ సరిగ్గా రావట్లేదు, ఎన్డీఏ ఆపేసేయాలని అడుగుతున్నారు. దానికి అసలు వాళ్ళు మాట్లాడిన స్లోగన్స్ని ఎడాక్ట్ చేసి దాన్ని హైలైట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే? అట్లాంటి స్లోగన్స్ ఎందుకు అవసరం అంటే చాలా మంది అంటున్నారు ఇదంతా సీజేపీ అనేది దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, దేశాన్ని ఆగం చేయడానికి మాత్రమే ఉందంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు. దేశాన్ని ఆగం చేయడానికి సీజేపీ అవసరం లేదండి, మోదీ గవర్నమెంట్ ఒకటి చాలు. మంచి సెక్యులర్ కంట్రీగా ఉన్న కంట్రీకి వచ్చి హిందూ ముస్లిం విభజన చేసి పెట్టినారు ఆల్రెడీ. దాంట్లో మళ్ళీ వచ్చి ఎవడేం మాట్లాడినా కానీ మాకు వ్యతిరేకంగానే చేస్తున్నారు. చాలా ఇన్సెక్యూర్గా ఉన్న గవర్నమెంట్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. అలాంటి డైలాగ్స్ ఎందుకంటే వాళ్ళు చెప్పింది తప్పేం కాదు కదా. కేవలం ఎప్పుడు చూడండి మీరు రాముడి మందిర్ కట్టించినాం మేము, లేకపోతే హిందూయిజంకి ఇది చేసినాం, సనాతన ధర్మకి మేము దేనికి వ్యతిరేకం కాదు. కానీ ఆ పేరుని మీరు ముందు పెట్టుకొని గవర్నమెంట్ నడిపించడం ఏంది? గవర్నమెంట్ అంటే సెక్యులర్ ఉండాలి. ముస్లిమ్స్ ఎంత ఇంపార్టెంట్, హిందూస్ అంత ఇంపార్టెంట్, క్రిస్టియన్స్ అంత ఇంపార్టెంట్, అందరూ ఒకటే కదా. వాళ్ళందరికీ కూడా సమానమైన హక్కులు ఇవ్వాలి. అది ఇవ్వకుండా మీరు కేవలం ఒకటే రాజ్యం కావాలి, మాకు రామరాజ్యం కావాలంటే ఎట్లా కుదురుతుంది? ఇది భారతదేశం. భారతదేశంలో అందరికీ ఐక్యంగా ఉండే అర్హత ఉంది. సో విద్యార్థులందరూ కూడా ఎప్పుడు లేని రీతిలో ఒక్క తాటిపైకి వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి జంతర్ మంతర్ దగ్గర, పార్లమెంట్ దగ్గర, ఇంత దేశ యువత అంతా ఒక దగ్గర ఏకతాటిపై రావడాన్ని ఎట్లా చూస్తారు? విద్యార్థులు ఒక్కసారి కట్టగలిసినారంటే ఏదైనా కానీ సాధించేది తీరుతారు. ఒకానొక సందర్భంలో భగత్ సింగ్ వచ్చినాడు. యూత్ మన దేశానికి తెలుసు, మన భగత్ సింగ్ చేసిన పనులు మామూలు చాలా విప్లవాత్మకమైన. ఇదే ఉస్మానియా దగ్గర జార్జ్ రెడ్ అన్నాడు, జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పర్ లడ్నా సీఖో అని. అదే తాటిపైన మేము కూడా నడుస్తున్నాం. గవర్నమెంట్ కిందికి దిగి రావాలి, విద్యార్థుల రైట్స్ నెరవేర్చాలి. విప్లవం వర్ధిల్లాలనే స్లోగన్స్ ఎందుకు చెప్తా ఉన్నారు? విప్లవం అంటే ఏంది? విప్లవం అంటే కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం విప్లవం కాదు కదా. అందరూ ఒకసారి కలిసి ఒక ఉద్యమం చేస్తున్నారంటే అదే విప్లవం. విప్లవం అంటే ఏంది? మనం దాన్ని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ధర్నా కావచ్చు, అటు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి దాడులు కావచ్చు, ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? ఇది సీజేపీ బీజేపీ మధ్యలో రాద్ధాంతంగా మేము చూడట్లేదు. యూత్కి, తర్వాత ఎస్పెషల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి జరుగుతున్న అన్యాయంగా చూస్తున్నాం మేము. సీజేపీ పట్ల మాకేం అభిప్రాయం లేదు, బీజేపీ పట్ల మాకేం అభిప్రాయం లేదు. మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ అని రిజైన్ చేయాలి, విద్యార్థులకు న్యాయం జరగాలి, అదొకటే మా డిమాండ్. థ్యాంక్ యూ.